పరిశుద్ధాత్మతో నిండుకొని ఒక మంచి కార్యము చేస్తే, ఏం కార్యము? ఒకరిని స్వస్థత పరిస్తే తిరిగి వీరేం చేస్తున్నారు? మానవులను దేవుళ్ళుగా కొలుస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో కూడా అంతే కదండి, మానవుడు దేవుడవుతూ ఉన్నాడు. మానవుడే దేవుడైతే సవ్యంగా ఉంటుందా? అది మంచి విధానమేనా? దేవుడు అనే పదమునకు అర్థము ఉందా? అనేకులు ఏకమై మనుష్యులకు బలి అర్పించడానికి వస్తూ ఉన్నారు. ఎంత కంగారు పడ్డారు వీరు కూడా. సమూహముతో వచ్చారు వీరు. సమూహంతో ఏం చెయ్యాలి? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, ఐక్యతతో ఉన్నటువంటి వారు, ఏక భాగము, ఏక భావము, ఏక ఆత్మ కలిగినటువంటి వారు ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మిక ఉంచి ఆయనను స్తుతించేవారుగా ఉండాలి, ఆయనను కొనియాడేవారుగా ఉండాలి.